జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రెండు చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే చేతులు ఎత్తాలి, రెండు చేతులు లేని వాళ్ళు మాత్రం ఎత్తొద్దు. జై కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు, మన యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారు, మన యువ నాయకుడు అభ్యర్థిగా నిలబడ్డ వంశీచందర్ రెడ్డి గారు, అదేవిధంగా పర్ణికా రెడ్డి గారు, నారాయణపేట ఎమ్మెల్యే గారు, వేదిక మీద ఉన్న ఇతర ఎమ్మెల్యేలకు అందరికీ పేరు పేరున, మాజీ ఎమ్మెల్యేలకు, మా పార్లమెంట్ ఇన్ఛార్జ్ సంపత్ గారికి, పెద్దలు గురునాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మన మాజీ ఎమ్మెల్యేలకు అందరికీ కూడా పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ నారాయణపేటకు వచ్చిన జనజాతరకు వచ్చిన ప్రజలకందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇవాళ నారాయణపేటలో మన ముఖ్యమంత్రి గారు, మన నాయకుడు, ఒక దమ్మున్న నాయకుడు, కేసీఆర్ను గద్దె దింపిన నాయకుడు, ఈ ప్రచారాన్ని ఇక్కడ నుంచి మొదలు పెడుతున్నట్టుగా మొట్టమొదటిగా వారు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి గారు, నారాయణపేట ప్రజలు చాలా ఆశిస్తున్నారు. చాలా వాళ్ళ కళ్ళలో ఎప్పటికైనా కానీ ఇది ప్లేస్ ఏదైతే ఉన్నదో ఈ నారాయణపేట సస్యశాలం అవుతుంది, మాకు నీళ్ళు వస్తాయి, మాకు సాగునీళ్ళు వస్తాయి, మాకు పంటలు వస్తాయి అని చెప్పి కలలు కంటున్నారు. కానీ ఆనాడు కేసీఆర్ గారు ఖాళీ కలలు చూపించి తెలంగాణ వస్తే నారాయణపేట సస్యశ్యామలమవుతుంది, నీళ్ళన్నిటిని కూడా ఏదైతుందో జూరాల టేలెండ్ నుంచి తీసుకొస్తా అని చెప్పి ఈ నారాయణపేట ప్రజలకు, కొడంగల్ ప్రజలకు, మక్తలు ప్రజలకు ఏదైతుందో మోసం చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. ఆనాడు టేలెండ్ నుంచి తీసుకురావాల్సిన నీళ్లు బూత్పూర్ చెరువు ద్వారా, జయమ్మ చెరువు ద్వారా ఈ నారాయణపేట కానీ, కొడంగల్ను కానీ, మక్తల్ను కానీ ఇవన్నిటిని కూడా సస్యశ్యామలం చేసేది పోయి ఖాళీ పైసల కోసం, కమిషన్ల కోసం, ఎక్కువ పైసలు వస్తాయని చెప్పి ఆనాడు ఈ ప్రాజెక్టును 69 జియోని ఏదైతే ఉన్నదో క్యాన్సిల్ చేసి ఆయన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చిన సంగతి మీకు తెలుసు. కానీ అదన్నా పూర్తి అయిందా? 12 లక్షల ఎకరాల నాడ సాగు చేస్తామన్నది అది ఇప్పటిదాకా కూడా నార్లాపురం దగ్గర ఇంటేక్ వెల్ దగ్గర కూడా పనులు పూర్తి కాని సంగతి మీకు తెలుసు. ఒట్టెం రిజర్వాయర్ పూర్తి కాలే, ఏదుల రిజర్వాయర్ పూర్తి కాలే, కర్వేన రిజర్వాయర్ పూర్తి కాలే, ఉదండాపురం రిజర్వాయర్ పూర్తి కాలే, లక్ష్మీదేవిపల్లి అయితే ఇంకా కలలాకనే ఉండిపోయింది. కాబట్టి ఈ ప్రాజెక్టులన్నిటిని కూడా మీరు పూర్తి చేసి 12 లక్షల ఎకరాలను సాగు చేయించి ఇవ్వాల్సిన అవసరం మీకుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంతేకాదు ఇప్పుడు అవుతున్న 8 లక్షల ఎకరాలు ఆనాడు జలేగినం కింద మనకు శాంక్షన్ అయిన 8 లక్షల ఎకరాలే అని చెప్పి మీ అందరినీ తెలియజేస్తున్నా. కేసీఆర్ ప్రభుత్వంలో మన పాలమూరుకు ఒక్క చుక్క నీళ్లు కూడా రాలేదు. ఇవాళ మీ పుణ్యాన మీరు రాగానే ఒక పాలమూరు బిడ్డగా, కొడంగల్ ఎమ్మెల్యేగా ఈ నారాయణపేట, మక్తలు, కొడంగలు వాళ్ళందరూ రైతాంగ కన్నునీళ్లు తీరుస్తానని చెప్పి మీరు ఏదైతే 4,000 కోట్ల రూపాయల శాంక్షన్ ఇచ్చారో దానికి నిజంగా కూడా మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లేకపోతే ఈ నారాయణపేట జైసల్మేర్ లాగా ఒక డెజర్ట్ లాగా మారిపోయి ఉండి వీళ్ళందరూ బతుకులన్నీ కూడా పాడయ్యి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంతేకాదు ఈడ ఉన్న చాలామంది మీకు తెలుసు, చాలామంది వీవర్స్ ఉన్నారు. వీవర్స్ అందరూ కూడా ఇక్కడ నారాయణపేటకు ఇంతకుముందే మా ఎమ్మెల్యే గారు పర్ణిక గారు నారాయణపేట షాల్బాక్ అందరికి కూడా కప్పింది. ఇంత మంచి వీవర్స్ ఉండి ఉన్నది ఇక్కడ పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇక్కడ నారాయణపేటలో పరిశ్రమలు రాకుండా ఈడ నారాయణపేటలో జరుగుతున్న ఇక్కడ వీళ్ళందరూ ఏదైతుందో నేస్తున్న ఇటువంటి బట్టలను వాళ్ళందరూ కూడా పేర్లు పెట్టి ఫారిన్లో కూడా తీసుకుపోయి అమ్ముకుంటున్నారే. కానీ ఇక్కడ నారాయణపేట
వీవర్స్కి అందరు కూడా చాలా వాళ్ళందరూ కూడా వెనుకబడి ఉన్నారు. కాబట్టి నేను మీతో కోరుతున్నా, రేపు ఆగ్రో ఇండస్ట్రీసు మహబూబ్ నగర్లో 20 లక్షల ఎకరాలు సాగు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అంతేకాకుండా ఈ నారాయణపేటలో ఇండస్ట్రీసు వీవర్స్ కోసం ఏదైతున్నదో వాళ్లకు ఇండస్ట్రీస్ స్థాపించాల్సిన అవసరం ఉంది అని కూడా మీకు తెలియజేస్తున్నా. అదే కాకుండా ఇంతకుముందు హర్షవర్ధన్ చెప్పినట్టు ఆనాడు మేము సైనిక్ స్కూలు ఈ నారాయణపేటకు శాంక్షన్ చేపిస్తే కేసీఆర్ గారు నారాయణపేట బాగుపడుతుంది, పాలమూరు బాగుపడుతుందని ఇచ్చిన సైనిక్ స్కూల్ శాంక్షన్ని కూడా దానికి కూడా రద్దు చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. కాబట్టి మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇప్పటికైనా కానీ మళ్ళీ ఒక్కసారి రేపు పొద్దున వంశీచందర్ ఎంపీగా గెలిచిన తర్వాత మళ్ళొక్కసారి ఈ ప్రదేశానికి సైనిక్ స్కూలుని శాంక్షన్ చేపించి మీరు దానికి కావాల్సిన నిధులన్నిటిని కూడా సమకూర్చాల్సి అని చెప్పి మీ అందరినీ కోరుతున్నా. ఒక యువ కిషోరుడు, ఒక యంగ్ పర్సను ఎక్కట్లా కపటం లేకుండా ఏది లేకుండా ప్రజలను అభివృద్ధి చేయాలి, ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి నిలబడ్డ వంశీచందర్కు మనం అందరం కూడా ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇవాళ మన యువ నాయకుడు, దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు పూనుకున్నారు. ఆయన ఏమన్నాడంటే, జితన్న కొడంగల్, నారాయణపేట్, మక్తల్ ఈ 3 మెజారిటీతో ఏదైతున్నదో ఎలక్షన్ క్లోజ్ అయిపోవాలా, టోటల్గా క్లోజ్ అయిపోవాలి. ఇక్కడ ఈ 3 నుంచి ఏదైతున్నదో విజయగీతం రావాలని చెప్పి వాళ్ళు చేసిన ఛాలెంజ్ను మనం అందరం కూడా స్వీకరించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మీరు అందరు గుర్తుపెట్టుకోండి, నారాయణపేట ఎడారిగా మారకుండా మనకు నీళ్ళిచ్చే నాయకుడు ఎవరైతే ఉందంటే అది రేవంత్ రెడ్డి గారే. కాబట్టి మీ అందరి ఓటు, మీ అందరు ఎవరు ఏమి చెప్పినా ఏం చేసినా ఓటు మాత్రం రేపు ఏదైతుందో కాంగ్రెస్ హస్తం గుర్తుకేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరినీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ జితేందర్ రెడ్డి గారు. ఇప్పుడు